ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో భాగమైపోయింది. బకెట్లు, డబ్బాలు, సంచులు ఇలా ఇంట్లో ఏ మూల చూసినా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ కనిపిస్తూనే ఉంటుంది. ప్లాస్టిక్ అనే పదం ప్లాస్టికో అనే గ్రీకు పదం నుంచి పుట్టింది. దీనిని మొదటిసారి అలెగ్జాండర్ పార్క్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త తయారు చేశాడు. ప్రాథమికంగా ప్లాస్టిక్ హానికరమైనది కాదు, అయితే ప్లాస్టిక్ వస్తువుల కన్నా సింగిల్ యూస్ ప్లాస్టిక్ సంచుల వాడకమే ప్రమాదం అని చెప్పొచ్చు. పలచుగా ఉండే ఈ ప్లాస్టిక్ సంచులను అతిగా వాడి ఎక్కడ పడితే అక్కడ పడేయటం, వీటిని రీసైకిల్ చేసే అవకాశం లేకపోవటం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదం ఎదురవుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. ప్లాస్టిక్ సంచుల తయారీలో ప్రమాదకరమైన రసాయన రంగులు, ప్లాస్టిసైజర్లు కలుపుతారు. రసాయన రంగుల్లో ఆరోగ్యానికి హాని చేసే కాడ్మియం, సీసం వంటివి ఉంటాయి. ఇవి భూమిలో కలిసిపోవు సరికదా, భూసారాన్ని కూడా నాశనం చేస్తాయి. వాటిని జంతువులు తిని అనారోగ్యం బారిన పడుతున్నాయి. ఏటా 2 మిలియన్ల పక్షులు, సముద్ర జీవులు కేవలం ప్లాస్టిక్ సంచుల వల్లే చనిపోతున్నాయి. వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ఏటా ప్రపంచ వ్యాప్తంగా 1.25 ట్రిలియన్ల టన్నుల ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగిస్తున్నారు. ఒక గంటలో ఉపయోగించిన ప్లాస్టిక్ ను తాడులా కడితే మన భూమిని 7 సార్లు చుట్టొచ్చు. ప్లాస్టిక్ బ్యాగులు, ఫుడ్ ప్యాకేజీ కంటైనర్లు పర్యావరణంలో కలిసేందుకు ఒక్కోసారి 1000 ఏళ్ల వరకు పడుతోంది. ప్లాస్టిక్ పదార్థాలతో స్టైరిన్, బెంజీన్ లాంటి విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. నాడి వ్యాధులు, శ్వాసకోశ, ప్రత్యుత్పత్తి సమస్యలు, కిడ్నీ, కాలేయ రుగ్మతులకు దారితీస్తాయి. నేల, నీటిలో కలిసే సమయంలో ఇవి కొన్ని హానికర రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో పండించే పంటలతో పాటు జల వనరులు కాలుష్యం అవుతాయి. జలచరాల ప్రాణాలకు ఇవి ముప్పు తెచ్చి పెడతాయి. రీసైకిల్ చేయటం, తగలబెట్టడం, నేలలో పాతిపెట్టడం, చెత్త కుప్పలుగా పోయటం లాంటి విధానాల్లో ఈ ప్లాస్టిక్ ను నిర్మూలిస్తారు. అయితే చాలా సార్లు నేరుగా పర్యావరణంలోకి వదిలేస్తూ ఉంటారు. మొత్తం ప్లాస్టిక్ లో కేవలం 9% రీసైకిల్ చేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. అందుకే ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలి. భారతదేశంలో సింగిల్ యూజ్ పాలిథిన్ కవర్లను అరికడతామని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవటం లేదు. కేసులు కట్టి జరిమానాలు విధించినప్పటికీ వీటి వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ద్వారా వీటి నియంత్రణను అరికట్టవచ్చు.